నమస్తే మిత్రులారా. ఈ డూప్లికేట్ అఘోరి మామూలుగా దేవుడిచ్చిన మర్మావయవాలు ప్లాస్టిక్ సర్జరీ చేసి తీయించుకొని అఘోరి అవతారం ఎత్తి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ మాయలాడి డూప్లికేట్ అఘోరి. ఒకసారి ఏం మాట్లాడుతుందో వినండి, తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఉండాలి, ఆ లోపల దర్గాని వెళ్ళిపోవాలి. రెండిట్లో ఏదో ఒకటి తాడో పేడో తెలుసుకుందాం. ముస్లింలా, ఇక్కడ హిందువులా, ఇక్కడ సనాతన ధర్మం గెలుస్తుందా, ముస్లింలు గెలుస్తారా చూద్దాం. నా కొడకల్లారా, ఆ దర్గా గురించే నా పోరాటం అంతా. రండి హిందువులారా, కదలండి. 3వ తారీఖు కదలండి. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ని. మీలాగా నేను మాటల దారిని కాదు, చేతల దారిని, చేతలు చేసి చూపిస్తాను. అందుకే నేను చెప్తున్నాను, ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా. ఉంటే ఈ భారతదేశంలో, నా భారతదేశంలో, నా హిందుస్థాన్లో ఉంటే ఒక హిందువుగానే ఉండండి, లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి. ఇక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు. విన్నారు కదా, ముస్లింలని క్రైస్తవుల్ని ఊచకోతకు వస్తానంటుంది. ఇక్కడ ఈ హిందూ దేశం నుంచి, ఇది హిందూ దేశం, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఊచకోత చంపేస్తానంటుంది. ఇది వీడియోలు చేసి రిలీజ్ చేస్తూ ఉంటే మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఊరుకుంటున్నారు. ఎందుకు అర్థం కావట్లా. అసలు అఘోరీలు అంటే ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నాం, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కార్యక్రమంలో ఈ అఘోరీలు, నాగసాధువులు వాళ్ళందరూ ఎక్కడ అడవుల్లోనో, అంటే జనసంచారం లేని చోట ప్రజలకు కనపడకుండా వాళ్ళ జీవనం కొనసాగిస్తూ, అంటే లోక కళ్యాణం కోసం వాళ్ళు తపస్సులే చేస్తూ ఉంటారని చెప్పుకుంటుంటారు. అయితే వాళ్ళు ఇలాంటప్పుడు ఈ కుంభమేళాలో జరిగేటప్పుడు బయటకు వస్తారు. ఆ కుంభమేళాలో కార్యక్రమం అయిపోయినాక మళ్ళీ వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు కాలి నడకన వస్తారు. అంటే వీడనాల్లో ఇది అనాలు అర్థం కావట్లా. ఈ మాయా అఘోరి గాడిని వీడొక 15 లక్షలు ఖరీదు చేసే కారు, మళ్ళీ ఐఫోను, ఇవన్నీ వాడతా జనసంచారంలో తిరుగుతూ మన యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ ముస్లింలని, క్రైస్తవుల్ని ఊచకోతకు వస్తాను, రేపు ఫిబ్రవరి 3వ తారీఖు వస్తున్నాను, మీకు చాటింగ్ చేసుకోండి, అందరిని చంపేస్తాను, అదే నా లక్ష్యం అని చెప్తా ఉంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు ఊరుకుంటున్నాయో. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎవరు, ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి మీదనో, వాళ్ళ లోకేష్ గారి మీద తప్పుడు పోస్టులు పెట్టారని వాళ్ళని కేసులు పెట్టి ఊరూరా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు. ఎక్కడో అక్కడ కేసులు, ఒక్కొక్కళ్ళ మీద 20-30 కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఏది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని. ఇతను డైరెక్ట్గా లైవ్లో నేను ముస్లింలని, క్రిస్టియన్లని చంపుతాను అని చెప్పి లైవ్లో చెప్తున్నా కూడా దాని మీద ఎవరు స్పందించట్లా. అంటే వాళ్ళకు ఒక న్యాయం, ముస్లింలకి క్రైస్తవులకి అయితే ప్రజలకు ఒక న్యాయమా? అంతే కదా, ఆలోచించాలి కదా. అంటే ఏదైనా తప్పుడు పోస్ట్ పెడితే అది మీకు బాధ కలిగిస్తుంది. ఇప్పుడు వీళ్ళు సమాజాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు కదా. అతను ఎంత భయభ్రాంతులు చేసినా మేము ఎవరు భయపడేవాళ్ళు ఇక్కడ, ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఎవరు భయపడరు. కాకపోతే మా బాధలు ఏంటంటే ఇలాంటి ఎవడో కూడా ఇలాంటివి చేస్తూ ఉంటే ఇంకా కొంతమంది ఉలిపిరిగాలు ఉంటారు కదా. ఇప్పుడు నేను సనాతన ధర్మము, నేను దానికోసం పుట్టాను, జై సనాతన ధర్మం అంటుంది కదా ఆ అఘోరి. ఇలాంటి ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఎక్కడో ఇతను అంటే ఏం చేశారులే ఈ అఘోరి గారిని అని చెప్పి ఇంకొకటి ఎక్కడ మాట్లాడటం, మళ్ళీ ఆయన ఎవరో ఒకటి మాట్లాడితే మళ్ళీ ఎవరో నాలాంటి వాడు స్పందించడం, ఇలాంటి జరిగింది అనుకోండి. అంటే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళది ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అంతా భాయిగా ఉండే మన దగ్గర
ఇలాంటి డిస్ప్యూట్స్ వస్తే అసలు మత కల్లరాలు కనుక వచ్చినంటే రాష్ట్రాలు కానీ దేశం కానివ్వండి ఎంత నష్టపోద్దో, ఎంత ఇబ్బంది పడతారో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఇచ్చి. ఇది ఆలోచించాలి ప్రభుత్వాలు. ఆలోచించి ఆ అఘోరిని గనక కఠినంగా శిక్షించకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్తరాది రాష్ట్రాల్లాగా మత ఘర్షణ జరిగే అవకాశం ఉంది అని ప్రజలంతా అభిప్రాయపడుతున్నారు. ఈ అఘోరి మాటలు వింటా ఉంటే ఎక్కడో చోట ఏదో ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయని చెప్పి అనిపిస్తోంది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆ అఘోరిని బంధించి కఠినమైన శిక్ష విధించాల్సిందిగా కోరుతా ఉన్నాం.